హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గేమ్ చేంజర్. హీరో, డైరెక్టర్, వీళ్ళ కాంబినేషన్, దిల్రాజు గారి డబ్బులు మొత్తం పోయే అని ఉదయం నుంచి గోల. ఏంటో అర్థం కావట్లేదు. నేను ఉదయాన్నే వెళ్ళలేదు, నేను నైట్ కూడా చూడలేదు. ఇందాక 2 వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నాను. అసలు ఆ మనస్సాక్షి చూడదండి రివ్యూవర్స్కి. కొట్టఫ్లా ఎక్కడ అట్రఫ్లా పోడు. ఎందుకు బాగాలేదు సినిమా? నేను చూసా, బ్రహ్మాండంగా ఉంది. అంటే లాస్ట్ ఒక అరగంట హెరాస్ చేసారు కాదని కట్టలేను, కానీ అది ఎందుకు హెరాస్మెంట్లో ఉందంటే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా రన్ అయిపోద్ది, పరిగెత్తేసి అంత పరిగెట్టిన సినిమా సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ షిఫ్ట్, అటెళ్ళి ఇటెళ్ళి ఇక్కడే ఉన్నాడు కదరా, ఎందుకు ఎంతసేపు తిరుగుతున్నావు అనే ఫీల్ వచ్చింది. సినిమా ఏంటంటే కమర్షియల్ సినిమాలో చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఒక పాయింట్ ఉంది. అదేంటంటే సాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, మననే కాదు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అది ఏంటంటే ఇది ఒక రివెంజ్ డ్రామా. అది ఏంటంటే ఇప్పుడు ఒకడికి ఒక థీమ్ ఉంటుంది, దానికోసం ఫైట్ చేసేటప్పుడు అదే థీమ్ కోసం ఒకప్పుడు మీ పేరెంట్స్ ఫైట్ చేశారు, చనిపోయారు అనే ఎమోషన్ ఇచ్చారు, దాని మీద హెవీగా ఫైట్ చేస్తారు. సో అప్పుడు ఫైట్ చేసేటప్పుడు లేదంటే ఏదో థీమ్లో వస్తున్నవాడికి మీ పేరెంట్స్ దీనివల్ల పోయారు, నువ్వు వెళ్ళేది పూర్తి చెయ్యి అని చెప్తే వచ్చేది పూర్తి చేయడం అదో పంద. ఇక్కడ ఏంటంటే హీరో ఆ నాన్న ఏం చేయాలి అనుకున్నది ఇది తెలియకుండానే ఆ పందాలోకి వెళ్ళి అలా వెళ్తుండగా వాళ్ళ నాన్న ద్వారా వచ్చిన బెనిఫిట్స్ని వద్దు అని ఆయన అంతటా ఆడు వెళ్ళటం బాగా నచ్చింది నాకు. అంటే ఇవి రివెంజ్ డ్రామానే, కానీ రివెంజ్లు తీర్చుకోరు ఇక్కడే. ఎందుకంటే రివెంజ్ తీర్చుకోవాల్సిన వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. సో ఇది అలా తీసుకెళ్ళేది, ఆ సీన్లు అవి చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి డూత్ సాంగ్లో డ్యాన్స్ ఎదిరిపోయింది. థియేటర్లో సౌండ్ బీటింగ్కి మామూలుగా లేదు అసలు. జరగండి కూడా ఎదిరిపోయింది. స్టార్టింగ్లో మచ్చ సాంగ్, అందులో ఒక 30 seconds పాటు సింగిల్స్ రౌండ్, అది సీజీఓ మరి ఏంటో తెలియదు, సింగిల్ ఫ్రేమ్లో స్టాప్ లేకుండా చేసినట్టు చూపించారు. మరి అది ఎట్లా చేశారో మనకు ఐడియా లేదు కదా. 30 seconds పాటు అది అంత కష్టం చేస్తే అది ఫీల్ రాలేదండి. హీటర్ ఎంత కష్టపడిపోతున్నాడు, మనకేం అనిపించలేదు ఏంటి అని బాధేసింది. ఎందుకంటే అక్కడ ఇంచుమించు ఒక 200-300 డాన్సర్లు కనబడుతున్నారు. అంతమంది అంత చేస్తుంటే అది ఫీల్ రాకపోతే ఏట్రమ్మా దిల్గారి డబ్బులు. ఓకే, ఇవైతే చాలా ఉన్నాయి, ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. ఇంకా మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. హైరానా పాట లేదండి, తీసేశారు. మీరేం బాధపడద్దు, యూట్యూబ్లో చూసుకోండి. అది ఇన్ఫ్రారెడ్ కిరణాలు కళ్ళకి తగులుతాయని ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీశారు, అందుకని తీసారట. ఇంకా మిగతా విషయాలన్నీ చూసుకుంటే ఫైట్లు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కొన్నిసార్లు కెమెరా, అది రోబోనిక్ కెమెరా వచ్చింది కదా, దాంతో చాలా షాట్స్ తీశారు. అవసరం లేదేమో ఏట్రా మరీ అది వీడియో గేమ్ చూస్తున్న ఫీలింగ్ ఉంది. అది అంటే విక్రమ్ ఇంటర్వల్ ఫైట్ వాడారనేసి అప్పుడు బాగా హైలైట్ అయిందని ఎక్కువగా వాడుతున్నారేమో బహుశా. అది కొంచెం వీడియో గేమ్ చూసినట్టు అనిపించింది కొన్ని. ఇంకా తద్దని క్యారెక్టర్ రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్లు వేశారండి. ఒకటి ఐఏఎస్ క్యారెక్టర్, 2 అప్పన్న క్యారెక్టర్, అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్. రామ్ చరణ్ గారి మీద ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి నాకు ఒక అభిప్రాయం, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు. ఒకవేళ ఇద్దామని ఆయన యుద్ధం చేసినా అవి మనకు కనపడవు అనే ఫీలింగ్ ఉండేది. ఆ రంగస్థానంలో అందరూ పోయింది, రామ్ చరణ్ అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే మీకు ఎక్కడ కనపడ్డాయరా? ఇంత గుబురు గడ్డ వేసి మేసం వేసి వీళ్ళు కుదిరినప్పుడల్లా జుట్టు ముద్దుకేసి ఆ కళ్ళద్దాలు పేసి అసలు ఎక్కడ కనపడ్డారో మీకు అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అని ఫీల్ అయ్యేవాడిని. ఈసారి కొంచెం పర్లేదు, యుద్ధం చేశారు ఆయన. అందులో ఇది చెప్పడం కాదని ఏం కాదు, స్పాయిలర్ లైన్గా. అండ్ దాని ఆ నత్తిని క్రాస్ ఓవర్ చేయడం కోసం 2-3 minutes 4 minutes సాంగ్ ఉంటుంది. దాంట్లో యాక్షన్ అసలు బీభత్సంగా చేశారు ఆయన. అంటే ఆయన ఉన్నది బయటికి రాలేకపోతున్నట్టు చేసే ఎక్స్ప్రెషన్స్ చాలా బీభత్సంగా చేశారు. అదే నేను చెప్తున్నా,
ఆయన ఎక్స్ప్రెషన్ సిద్ధం పుట్టాడే రావు అట్లకి మాట్లాడదాం అనుకుంటుంది. సరే అది కూడా రాదు, కానీ చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మనకి అట్లా 60 కొరడాతో కొట్టేటప్పుడు బాధ వచ్చింది, కానీ బయటికి రాదు. ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో. ఇందులో కూడా చాలా ఉంది యాక్టింగ్, సినిమాకి తగ్గట్టు చేశారు. నేను శ్రీకాంత్ గారిని మోసం చేసేస్తారు అనుకున్నాను. ఏంటంటే పర్లేదు, దేవుడి దగ్గర మంచి రోలే ఇచ్చారు ఆయనకి. ఇంకా అంటే నేను ఎందుకు అనుకున్నా అంటే సూర్య గారిని పెట్టారు కదా, ఏదో తేడా కొట్టేస్తారు, మొత్తం ఆయన దుబ్బేసి ఏదో పక్కన నెట్టేస్తారు. ఈయన అలా నెట్టేసే క్యారెక్టర్ కదా, చాలా మంచి క్యారెక్టర్. అది చూపించారు. ఒక మనిషి చనిపోయేటప్పుడే ఎంత పశ్చాత్తాపానికి గురవుతాడు, అంత మంచి వీలైనంత వరకు చేద్దాం అనుకుంటాడు. అలాంటి ఎపిసోడ్లు చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే సినిమా వైజ్గానే కాకపోయినా ఆ సీన్ చూసినప్పుడు మనకు కూడా మనం ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని తిరిగి ఏదోటి చేసి ఇచ్చేయాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఆయన అద్భుతంగా యాక్ట్ చేశారు. సూర్య గారు కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీ చేశారు. ముఖ్యంగా మనో గారు కనిపించారండి ఈ సినిమాలో. అంటే కనిపించరండి, వినిపిస్తారు, వినిపించినా కనిపించినట్టు ఉంటుంది. ఈ సూర్య గారు వాళ్ళ బదర్ క్యారెక్టర్కి మనో గారు చెప్పారు డబ్బింగ్. అసలు ఆయన వాయిస్ వినపడగానే అబ్బా రామ్ పాడించేది సినిమాలో ఒక 5-6 సార్లు అవుతాయండి. 5-6 సార్లు ఆ క్యారెక్టరే. ఏంటది అలవైకుంఠపురం ఫాదర్ క్యారెక్టర్ వేశారు కదా, ఆయన చేశారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి మను గారు చెప్పారు ఎక్సలెంట్ కుదిరింది, అసలు బాగా పీక్ లో ఉంది. ఇంకా సునీల్ గారిని ఈ మధ్య ఫేమస్ అయిపోయారని పెడుతుంటారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఇంకా అంటే ఆయన ఇప్పుడు స్థాయికి వెళ్ళాక మళ్ళీ దిగి, అంటే ఇది 2021 సినిమా కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్, ఇప్పుడు సునీల్ గారు ఉన్నంత రేంజ్ అప్పుడు లేదు కాబట్టి ఏమో చిన్న క్యారెక్టర్ సైడ్ కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా అద్భుతంగా చేశారు. ఆయన బ్యాడ్ ఒపీనియన్ అసలు భయంకరంగా చెప్పేస్తున్నారండి, మరి బ్యాడ్ చెప్తున్నారండి, మరి బ్యాడ్ లేదు. సినిమా చాలా బాగుంది. ఇంతకు మించి చేయడం అంటే అది చాలా కత్తిమీద సాగే. మనకి ఈ సినిమా బాగోలేదన్న ఫీల్ రావటానికి అంతకుముందు ఏదో వచ్చిన గొప్ప సినిమాలో మనం ఏదో గొప్పగా ఊహించుకోవడం కాదండి. శంకర్ గారే ఫస్ట్ హాఫ్ అదరగొట్టేసి, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అదరగొట్టేసి, లాస్ట్లో చిన్నపాటి టామ్ అండ్ జెర్రీ క్లాస్ లాగ్ చేశారు. అది లాగ్ కాదు పాప, ఆయన ఏంటంటే ఆయన ఇట్లా అటు ఇటు చేద్దాం అనుకున్నారు. ఇక్కడ దాని కారణంగా అది లాగేలా అనిపించింది. అది లాగ్లా అనిపించడానికి ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఉంటుందండి. అది ఏంటంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. అందులో ఎమ్మెల్యే కంటే రోడ్ గొప్ప, ఎంపీల కంటే కలెక్టర్ గొప్ప, సీఎం కంటే గవర్నర్ గొప్ప, కంటే ప్రెసిడెంట్ గొప్ప అని చదువుకున్నాం. కానీ నాకు ఈ 25 ఏళ్ళలో ఎప్పుడు కూడా నేను అది ప్రూవ్డ్గా చూడలేదు. అంటే చూడలేదంటే అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఈ పొలిటీషియన్ అలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఇచ్చే పబ్లిసిటీ ముందు ఈ ఎడ్యుకేషన్ పీపుల్స్ మీద వచ్చే ఉండదు. మనం చూస్తాము ఈ కలెక్టర్లు ఏదో ఇష్యూలు ఎదుర్కోవడం జైలుకంటే చూస్తాం. వాళ్ళు కొత్త కాలం వల్ల శిక్షణ ఇచ్చినట్టు చూస్తారా, వాళ్ళు ఉద్యోగాలు పోయినట్టు ఏదో. ఈ మన పొలిటీషియన్స్వి మనం చూడలేము. దాని కారణంగా మనకి పెద్దగా టచ్ అవ్వవు ఇట్లాంటి. అంటే ఈ టాపిక్ బేసిక్ పుస్తకాల్లో ఉన్న టాపిక్కే. ఈ పుస్తకాలు మళ్ళీ చాలా మంది చదవకపోవటం వల్ల మనకి అది దక్కదు. సినిమా బాగాలేదు అంటే నాలెడ్జ్ లాక కొన్ని చోట్ల బాగోలేదనే ఫీలింగ్ వస్తుంది. అది బాగోనట్టు కాదు, మనకి నాలెడ్జ్ లేకపోవటం. అది ఆయన చిత్త కూడా కోపం వస్తుంది. సో కాకపోతే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనకు తెలియకపోవడం వల్ల. ఇప్పుడు శంకర్ గారు కొన్ని బాగా దాంట్లో అసలు ఏంటి ఏమున్నాయి ఆయన తెలుసు, మనకు కూడా తెలుసు. ఆయన ఏదైనా టాపిక్ తీసుకుంటే బాగా డెప్త్గా చేసి పిక్చరైజ్ చేస్తారని. ఓ డిస్ట్రిక్ట్ దాటకూడదు అనేది కూడా ఆయన తీసుకొని దాన్ని హీరోయిన్ గారు యూజ్ చేశారు. అట్లా దానికి కౌంటర్ కింద ఆపోజిట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రావటం కోసం ఎవరో ఒకరు పెడితే సీరియస్ అయ్యిద్ది. ఇది చాలా ఊరు నుంచి ఊరు దాటుతానికి కూడా కావాలా అనేది చిన్నపాటి ఇష్యూ వస్తుందని అక్కడ బ్రహ్మానందం గారు నేను పెట్టుకున్నారు. అక్కడ సూపర్ చాయిస్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో గొప్పగా చెప్పాలి అంటే హీరోయిన్ బాగుంది. విషయం నాకు నచ్చని విషయం ఏంటంటే
హీరో గొప్పోడు, హీరో హీరో మాత్రమే గొప్ప అనే ఫీలింగ్ లో మనం ఉంటాం. అది ఓకే. హీరో గడు ఏదో మంచి చేస్తూ ఉంటే ఆడికి హీరోయిన్ మోటివేషన్ లోనో, హీరోయిన్ చెప్పిన తర్వాత ఆడి మాట, హీరోయిన్ చెప్పాక అలా చేయటం ఇటువంటివి నాకు నచ్చవు. ఈడు ఎదవా, ఇది చెప్తే కానీ అది బలుగాలయ్యా అంటే అసలు ఈడు పందాలు ఈడు పోతుంటే ఆలీళ్ళు, ముఖ్యంగా ఆలీలు చెప్పినా ఓకే ఎమోషన్స్ కి ఏదో మిస్టేక్ జరిగి ఇప్పుడు టెంపర్లో కొట్టువాలా అన్న మట్టినే ఆయన కొడితే అలాంటి సిచ్యువేషన్ ఓకే. కానీ ఈ హీరోయిన్ టాయిల్లు టాయిల్లు అని చెప్తే అది కాదు. అంటే ఆడవాళ్ళ మాట వినకూడదని కాదండి, కాదు ఈడు ఎత్తు గొప్పోడి ఈడు కూడా తెప్పించుకునే స్థితిలో ఉన్నాడే అని చిన్న చిన్న అలా అనిపిస్తాయి. ఇంకా అయినా పక్కన పెట్టేస్తే క్లైమాక్స్ సడన్ గా ఏదో ఇచ్చారు అని అంటున్నారు కదండి. ఏంటంటే క్లైమాక్స్ కాదండి, అది బిగినింగ్. ఆయన ఒకే ఒక మిస్టేక్ చేసేది అక్కడ పార్ట్ 2 అనో గేమ్ చేంజర్ 2 కమింగ్ సూన్ అని వేసుంటే బాగుండేది. క్లోజింగ్ ఇచ్చేసారా. ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉందండి. కాకపోతే సినిమా రిలీజ్ అయింది ఒకరోజు. దయచేసి రివ్యూలు చూసి బ్యాడ్ రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళకుండా అయితే ఉండదు. చాలా రివ్యూస్ లో బ్యాడ్ గా చెప్తున్నారండి. అంత బ్యాడ్ గా అయితే లేదు సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తారు. మీ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, తల పట్టేసింది, అమృతాంజలి అక్కడ ఇలాంటి సీన్ ఏం లేవు ఆ సినిమాలో. చాలా బాగుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు వెళ్ళాలి అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఇంకా ఈ సినిమా విషయం పూర్తిగా చూసి దాని విశ్లేషణకంతా మీకు ఇవ్వడం జరిగింది. ప్రతి సీన్ టు సీన్ కూడా మీకు కావాలి అని అనుకుంటే ఒక 15 రోజుల తర్వాత లేదా 20 రోజుల తర్వాత ప్రతి సీన్ టు సీన్ కూడా విశ్లేషణ జరుగుతుంది. ఫిలిం రివైవ్ అంటే మీకు తెలుసు, పునరుద్ధరించడం. ఈ సినిమాని చంపేస్తున్నారు రివ్యూవర్లు అందరూ చేసి. దాన్ని నాకు తోచినంత బతికేయడం కోసమే ఈ రివ్యూ చేయడం జరుగుతుంది. మీరు కూడా బ్యాడ్ రివ్యూస్ని పట్టించుకోకండి, వెళ్ళండి చూడండి. ఫిలిం విల్ విన్.